ప్రవృత్తి చేత నా వీపున రాపిడి చేసావు. నీ పుట్టుకుని పెంపుతో మూడో పుట్టుకు వీపులు అధికమై తీవు రక్తం దుర్గంధ భరితమై మానవ మాంస భక్తిపురాలపై భూలోకంలో ఒక రక్త దొరికి తెలియలవై పడింది మనలాగా చెప్పించిన అంత నీ విసాగిరి ఆ మహానుభావుని పాదములపై పడి స్వామి బాలికాపని ఏదో తెలియక చేశాను, నన్ను మన్నించండి అంటే నీకు వరుడుగా కలిగినటువంటి వరుడు ఎవడైతే నీ కంటగల పడుతాడో నీ మూడో కొంచెం వీపులు ఉన్నటువంటి మూడో కొంచెం మాయమైపోతుంది. అతనే నీ భర్తగా వరించి మీ ఇరువురికి అంటే అతను వరించినటువంటి వారికి నీకు వివాహమై సజాగర్భం 7 రెప్పపాట్ల కాలానికే ఒక పుత్రుడు కూడా కలిగి ఆ పుత్రుడు మహా రాక్షసాంతకుడు బాగా పరివృత్తుండై రణరంగంలో అవసాన కాలం శాతభాగంలో భారతం జరుగుతూ ఉంది.